హలో ఎవ్రీవన్. టుడే మీ అందరికీ ఎంతో ప్రాముఖ్యతతో కూడిన అలనాటి దేవాలయం దాదాపు 2000 సంవత్సరాల కాలం క్రిందటి గోన ఉద్దారెడ్డి గోన గన్నారెడ్డి కట్టించినటువంటి దేవాలయంని మీకు చూపిస్తాను. అది నాగర్ కర్నూలు జిల్లా నందివడ్డెమాన్లో ఉంది అండి. అదే అండి ఎంతో గొప్ప అయిన మన నందివడ్డెమాన్. ఇక్కడ నందివడ్డెమాన్ అని పేరు ఎందుకు వచ్చిందంటే మొదటగా ఈ ఊరిలో నంది వెలిసాడండి. అందుకోసం నందివడ్డెమాన్ అని ఈ ఊరికి పేరు వచ్చింది. ఇక్కడ కళాఖండం నంది ఎంత బాగుందో చూడండి. కానీ ఎలా ధ్వంసం చేశారు. ఇలాంటి కళను ఇప్పుడు వాళ్ళు చేయలేరు. చేయగలరేమో కానీ అప్పటి కళతో సాటి రాదు. చూడండి ఈ స్తంభాలు ఎంత చక్కగా రాయితో చెక్కబడినవి. ఈ టెంపుల్ చూస్తుంటే ఒక ప్రశాంతమైన ప్లస్ కళతో కూడిన ప్రాముఖ్యతతో కూడిన ఎంతో మహిమగల శివాలయం. ఇక్కడ శివుడు వెలిసాడండి. శివుడితో పాటుగా నాగిని దేవతలు, నందీశ్వరుడు, శనేశ్వర ఆలయము ఇక్కడ ఉందండి. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శని త్రయోదశి రోజున మరియు పండగల ఉత్సవాల అప్పుడు ప్రజలు ఈ దేవుణ్ణి దర్శించుకోవడానికి, ఈ దేవునికి పూజలు చేయడానికి తండోపతండాలుగా వస్తారండి. కానీ అలాంటి ఈ దేవాలయము సామాన్య రోజుల్లో నార్మల్గా డేస్లో మాత్రం ఎంత ఖాళీగా ప్రశాంతంగా ఉంటుందంటే మనము మన దేవుడికి మనలోని బాధలు అన్నీ విన్నవించుకొని నమస్కరించుకొని పూజలు చేసుకునే అంత చాలా వీలుగా ఉంటుందండి. అదే పండగలప్పుడు మాత్రం అస్సలు వీలు పడదు. ఎప్పుడు దర్శనం అయిద్దా, ఎప్పుడు బయటకు వద్దామా అన్నట్టుగా ఉంటుంది. అదే శివాలయానికి పక్కనే శనీశ్వర ఆలయం ఉంటుందండి. ఇక్కడ శనేశ్వరునికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఇది చూడండి స్తంభము, ధ్వజస్తంభము, రావి చెట్టు ఎంత పెద్దగా బాగా ఉన్నాయో. ఆ ధ్వజస్తంభం కూడా చూడండి, ఇది రాయితో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం ఇది అండి. టోటల్గా నందివడ్డెమాన్లోని శివాలయం టెంపుల్. ఇప్పుడు శనేశ్వర స్వామి టెంపుల్ చూడండి ఇది. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు శనేశ్వరునికి పూజలు చేయాలనుకుంటే మాత్రం మొదటగా వచ్చి శనేశ్వరునికి పూజలు చేస్తారండి. ఇది శనేశ్వరుని దగ్గరికి వెళ్ళడానికి ప్లస్ ఒక సైడ్ నుండి వెళ్ళి ఇంకొక సైడ్ దిగి రావడానికి ఏర్పాటు చేసిన మెట్ల దారి అండి. ఇక్కడ శని త్రయోదశి నాడు ఎక్కడెక్కడి నుండో వస్తారు ప్రజలు. అంటే మన రాష్ట్రమే కాక వేరే రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, మన దగ్గరలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తారు. ఎందుకంటే ఇక్కడ అంత బాగా పూజలు శనిదేవునికి జరుగుతాయి. ఈ శనిదేవుని దగ్గర వాళ్ళు ప్రత్యేకమైన దుస్తులు, నల్లని దుస్తులు ఇస్తారు. వాటిని ధరించి మాత్రమే పూజలు చేసి స్నానం చేసి మళ్ళీ మన దుస్తులు యథావిధిగా వేసుకొని శివాలయం దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే ఈ క్షేత్రానికి వచ్చి పూజలు చేసిన ఫలితం దక్కుతుందండి. మీరందరూ అలా శనిదేవునికి పూజలు నిర్వహించుకొని మన శివుని దర్శనం చేసుకున్నట్లయితే శని బాధ నుండి విముక్తి కలుగుతుందండి. ఈ ప్రదేశం యొక్క బాగా ప్రాముఖ్యత చెందిందండి. ఈ దేవాలయము శని బాధల నుండి విముక్తి పొందడం కోసము నిర్మించిన ఆలయముగా చాలా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ శని త్రయోదశి రోజు మాత్రం తండోపతండాలుగా ప్రజలు విచ్చేసి శని పూజలు నిర్వహించుకొని శివుడైన భోలాశంకరుడిని దర్శించుకొని అభిషేకాలు చేసి వారి జీవితంలో కష్టాలను తొలగించుకొని సంతోషంగా బతకడానికి
ఇక్కడికి వస్తారండి. ఎలా ఉంది మరి ఈ పుణ్యక్షేత్రము? మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో కండి.